ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. మొత్తం 12 వార్డుల్లో 4 బీజేపీ, 4 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, 1 వార్డును ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. దీంతో ఎవరికి కూడా పూర్తి మెజారిటీ దక్కలేదు. ఖానాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగురయ్యాలని ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇద్దరిపై కన్నేసి ఉంచిన బొజ్జు పటేల్ డబ్బులతో ఇద్దరిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ చెరో 4 వార్డులు గెలవడంతో ఇద్దరి మధ్య మంతనాలు జోరుగా సాగుతున్నాయి. మొదట చైర్మన్ పదవి తమకంటే తమకు కావాలని 2 పార్టీలు పట్టుబడుతుండటంతో సయోధ్య కుదరడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ దీనిని ఆసరాగా చేసుకుని ఇద్దరితో బేరసారాలు జరుపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు జరిగే చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ సందీప్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేకపోవడంతో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 3 పార్టీల మధ్య మున్సిపల్ పీఠం దోబూచులాడుతుందని చెప్పవచ్చు. సో దీంతో ఉత్కంఠభరితంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ను, వైస్ చైర్మన్ ఎవరు కైవసం చేసుకుంటారు, ఖానాపూర్ మున్సిపాలిటీ పగ్గాలు ఎవరు చేపడతారు అనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. దీంతో ఖానాపూర్ ప్రజలు, ఖానాపూర్ ఓటర్లు అసలు ఏం జరుగుతుంది అనే దాని విషయంలో కూడా చాలా ఉత్కంఠభరితంగా, చాలా సస్పెషన్ గా ఎదురు చూస్తున్నారు. సో ఎక్కడ చూసినా సరే ఇదే డిస్కషన్ కనిపిస్తుంది. ఖానాపూర్ లో కంప్లీట్ గా కూడా మన ఖానాపూర్ మున్సిపాలిటీకి బీజేపీ అయినా, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు మన కౌన్సిల్ చైర్మన్ అవుతారు, ఎవరు పాలక వర్గాన్ని చేపడతారు ఏంది అనే విషయం దానిపైన కూడా కంప్లీట్ గా కూడా పెద్ద ఎత్తున అయితే డిస్కస్ జరుగుతుంది. సో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనకు చూసుకుంటే సందీప్, కంప్లీట్ గా కూడా నిర్మల్ ఖానాపూర్ లో 12 వార్డులు ఉన్నాయి. సో అంటే మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. మ్యాజిక్ ఫిగర్ మనకు 7, అంటే 7 కౌన్సిలర్ల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారు ఖానాపూర్ మున్సిపల్ ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సో 4 బీజేపీకి ఉన్నాయి, 4 బీఆర్ఎస్ కు ఉన్నాయి, 3 మాత్రమే కాంగ్రెస్ కు ఉన్నాయి. సో 3 ఒక ఇండిపెండెంట్ కు ఉంది. సో 3 కాంగ్రెస్ కు ఉన్నాయంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి బొజ్జు పటేల్ ఉన్నాడు, ఎక్స్ అఫిషియో. సో తన ఓటు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కూడా 4 ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు. అంటే బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 4. సో ఒక ఇండిపెండెంట్ ఉండడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో చాలా ఆసక్తికరంగా రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నాయి. సో అటు బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటై ఖానాపూర్ మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేద్దామనేటువంటి చర్చలు జోరుగా సాగుతున్నాయి. సో మరోవైపు ఇటు కాంగ్రెస్ ప్లస్ ఇటు బీఆర్ఎస్ ఇటువైపు కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ట్రయాంగిల్ లో మనకు డిస్కషన్ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 7 కావాలి కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటైనా కలవాలి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోటైనా కలవాలి, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ తోటైనా కలవాలి, బీజేపీ కాంగ్రెస్ తోనే కలవాలి, బీఆర్ఎస్ అటు బీజేపీ తోటైనా కలవాలి, బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ తోనే కలవాలి. అంటే ఏ రకంగా చూసినా సరే ఒక పార్టీ మరొక పార్టీ తోటి ఖచ్చితంగా పొత్తు తోటే ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో దీంతో పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే కౌన్సిలర్లను కూడా ఇతర పార్టీలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ 3 పార్టీలలో గెలిచినటువంటి వార్డు మెంబర్ కౌన్సిలర్లు అందరూ కూడా ఆల్రెడీ క్యాంపుకి వెళ్లారు తప్ప ఎవరికి కౌన్సిల్ తో మాట్లాడే అవకాశం లేకుండా కేవలం నాయకులు మాట్లాడుతున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అటు బీఆర్ఎస్ నుంచి కంటెస్టెంట్ క్యాండిడేట్ అయినటువంటి జాన్సన్ నాయక్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కొడుకు రితేష్ రాథోడ్, సో రితేష్ కూడా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ 3 నాయకులు అటు జిల్లా మిగతా ఉన్నత హైకమాండ్ తో పాటు స్టేట్ హైకమాండ్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. సో దీంట్లో ముఖ్యంగా అధికార పార్టీయే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖానాపూర్ లో జెండా ఎగిరేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అటు బీజేపీ తోటి పెద్ద ఎత్తున చర్చలు, ఇటు బీఆర్ఎస్ తో కూడా జరుపుతున్నారు. కానీ ఇక్కడ పదవులు ప్లస్ పైసలు ఈ రెండింటి విషయంలో కూడా సరైనటువంటి అంశాల్లో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ మేము మీకు మద్దతు ఇస్తున్నాం కాబట్టి మాకు చైర్మన్ ఇవ్వాలని, సో
సో మీరు వైస్ చైర్మన్ తీసుకోవాలన్నట్టు ఒక డిమాండ్ వస్తుంది. లేకుంటే మా కౌన్సిలర్లకు మా పార్టీకి మీరు ఎంత ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున లక్షల రూపాయల డిమాండ్ కూడా అక్కడ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయంలో ఒకటి పదవి, 2 పైసలు, ఈ రెండింటి విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేకపోవడంతో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీ అని కాకుండా 3 పార్టీల వారు కూడా అంటే పొత్తుల విషయంలో ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోతున్నారు తప్ప పార్టీల ఎజెండాలను కంప్లీట్ గా కూడా పక్కన పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కానపూర్లో కనిపిస్తుంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఉంటున్నారు. మాకు చైర్మన్ కావాలని మొదట బీజేపీ అంటే మాకే చైర్మన్ కావాలని అక్కడ కాంగ్రెస్ అంటుంది, మాకే చైర్మన్ కావాలని బీఆర్ఎస్ అంటున్నారు. మీకు వైస్ చైర్మన్ ఇస్తామని మరొక పార్టీ ఆఫర్ చేస్తుంది. సో దీంతో ఈ పార్టీల మధ్య పదవుల విషయంలో సయోధ్య కూడడం లేదు, పదవుల విషయంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం తోటి కూడా కాస్త డిలే అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వెడ్మ బొజ్జు పటేల్ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీతో కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఫస్ట్ పొత్తు మాత్రము బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పొత్తు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఏకమైతే కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టే అవకాశం ఉంది. సో కాబట్టి ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి అయితే తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సందీప్. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతోటే ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగా కనిపిస్తుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున హైకమాండ్ తో కూడా రాష్ట్ర స్థాయిలో ఏమైనా డిస్కషన్ చేసి అటు బీఆర్ఎస్ తో గానీ బీజేపీతో గానీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటే ఇటు వచ్చే అవకాశం ఉంది. సో అయితే రాజుపడాలి చైర్మన్ ఎన్నిక రేపే ఉండడంతో అభ్యర్థుల విషయంలో కొంతమేర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పొత్తుల విషయంలో సాయంత్రం వరకే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? లేదు, 80% లో చాలా సీక్రెట్ గా వస్తున్నారు సందీప్. ఎందుకంటే ఇదంతా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారము. ఒకవేళ కనుక పొత్తు విషయాన్ని బయట పెడితే మళ్ళీ రాజకీయ సమీకరణాలు వేరే అవకాశం ఉంటుంది, వేరే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తాము కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని బయట పెట్టడం లేదు. ఎందుకంటే ఒప్పందం కాలేదు, మా మధ్యన పొత్తు కుదరలేదు, సయోధ్య అనే విషయాన్ని సస్పెన్స్ లో పెడుతున్నారు పార్టీలు. సో ఈ సస్పెన్స్ చివరి వరకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సస్పెన్షన్ ను విడదీసిందంటే మళ్ళా ఇంకా ప్రయత్నాలు వేరే చేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా విషయాలు బయటపెట్టలేదు. సో కంప్లీట్ గా రేపు 11 గంటల వరకు ఏదైతే ఖానాపూర్ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చిన తర్వాతనే లోపల ఏదైతే మన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నప్పుడు కేవలం కౌన్సిలర్ అభ్యర్థులు చెయ్యెత్తమని చెప్తారు. వాళ్ళు ఎవరికి సపోర్ట్ కి ఎత్తుతారో అప్పుడే కూడా కంప్లీట్ గా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో మనకు ఇన్ఫర్మేషన్ జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం మాత్రము బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఈ రెండు, ఎందుకంటే 4 కలిపితే 8 అవుతుంది కాబట్టి ఇంకొక అదనపు కౌన్సిలర్ సంఖ్య వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వారిద్దరి కలయికతోటే ఖానాపూర్ లో పాలకవర్గం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ చాలా అడ్వాంటేజ్ గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ తోటి కలవాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు జరుగుతుందా అనేది అది చాలా కష్టం. ఎందుకంటే ఇటు అధికార పార్టీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి. సో కాంగ్రెస్ అటు బీజేపీ తోటి కలుస్తుందా అంటే ఇది రాష్ట్రంలో ఉంది, అది కేంద్రంలో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లలో సో మేము అధికారంలో స్టేట్ లో లేము కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి 2 ప్రతిపక్షాలు ఏకమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి సో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఈ 2 కలిసే ఖానాపూర్ లో జెండా ఎగిరేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా చోట్ల కూడా అటు కరీంనగర్ కానీ ఇటు నిజామాబాద్ ఇంకా వేరే చోట్ల కూడా ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యన కూడా చాలా చోట్ల పొత్తులు కలుస్తున్నాయి కాబట్టి ఎక్కడ కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పొత్తు ఎక్కడ ఉండట్లేదు కాబట్టి సో రాష్ట్ర నాయకత్వం కూడా అదే ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతోటే ఖానాపూర్ మున్సిపల్ ని కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.